నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ బైరెడ్డి శబరి. జిల్లాలోని పరిస్థితులను కలెక్టర్కు వివరించారు. జిల్లాలోని ఇరిగేషన్, వ్యవసాయ సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించే మార్గాలు పెంచాలని సూచించామని చెప్పారు. వలసల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపామన్నారు బైరెడ్డి శబరి. ఇక్కడే ఉన్నారు, వాళ్ళని కూడా నేను ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు ఎంతవరకు హెల్ప్ ఎక్స్టెండ్ చేయాలి ఏంటన్నా చూస్తాను. అంటే వాళ్ళు పొలాలు వేసుకొని మళ్ళీ తర్వాత నథింగ్, రైనీ సీజన్ లో మాత్రమే వేసుకుంటారు. అంటే ఆ ఏరియాలో ఒక్కటే ప్రాబ్లం చేస్తున్నారు. ఇప్పుడు నా పొలం ఉంది, నా పొలం కూడా అదే ఏరియాలో వస్తుంది, అక్కడేమీ లేదు. బట్ వీళ్ళ పొలాలకు వచ్చేటప్పటికి ఎందుకో అబ్జెక్షన్ జరుగుతుంది. సో లెటర్స్ ముఖ్యంగా మనకేం సమస్యలు ఏంటి అంటే, ఈ 5 సంవత్సరాలు పోయిన 5 సంవత్సరాల కాలంగా ఇరిగేషన్ కానివ్వండి, రైతుల సమస్యలు, అగ్రికల్చర్ కానివ్వండి, లేదంటే యువతకు సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఈ సమస్యలు మనము ముందుకు తీసుకెళ్లాలి, ఖచ్చితంగా ఇది వీళ్లకు న్యాయం చెయ్యాలి అంటే ఇక్కడ అధికారులు, కలెక్టర్ గారు అయితేనేమి, లేదంటే ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రజల కోసం పని చేస్తేనే మనకు ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది. లాంగ్ టర్మ్ మనము చరిత్రలోనే నిలిచిపోతాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కష్టాలు పడినారు. ముఖ్యంగా రైతులు, వాళ్లకు నీళ్లు లేక పంటలు వేసుకోలేక చాలా నష్టం జరిగింది. అట్లాగే మైగ్రేషన్స్, వలసలు వెళ్ళిపోయారు రైతులు. చాలా మంది నంద్యాల నుండి, కర్నూలు నుండి హైదరాబాద్ కు, లేకపోతే మన ఊర్లో ఆడపిల్లల్ని దుబాయ్ కి అటు సైడ్ పనులకు పంపించే ఇది వచ్చింది. దాన్ని తొందరలో ఆపాలి. ఇక్కడ వీళ్ళ రైతుల బతుకులు బాగు కావాలి, లేదంటే యువతకు ఉపాధి కలగాలి, లేదంటే మహిళలకు రక్షణ కలగాలి అంటే కూడా ఇక్కడ అధికారులు కూడా